చల్లని గాలి, పచ్చని వాతావరణం ఉండే ప్రకృతి ఒడిలో నివాసం ప్రతి ఒక్కరి కోరిక. వీటికి తోడు సముద్రం, నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే మరింత బాగుంటుంది అనుకుంటాం. అంతవరకు విశాఖ ప్రజలు అదృష్టవంతులే. రోజురోజుకు విస్తరిస్తున్న ఉక్కు నగరం రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా అభివృద్ధి చెందుతోంది. కానీ 2014 తర్వాత నగరంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఉండేందుకు చోటు లేక ఎక్కడో చోట తలదాచుకోవలసి వస్తోంది. అదే సమయంలో సాగర తీర మహానగరంలో ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలను పోర్ట్, ఇతర పరిశ్రమల కాలుష్యం భయాందోళనకు గురిచేస్తోంది. పరిసరాల్లో నివాసం ఉంటున్న, ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం నేడు ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్య. యుద్ధాలు, విపత్తులు, ప్రమాదాలు లేకుండానే పక్షులు, జలచరాలు, జంతువులు, మానవుల ప్రాణాలు తీస్తోంది. అభివృద్ధి పేరుతో మితిమీరిన చేష్టల వల్ల పీల్చే గాలి, తాగే నీరు, నివసించే భూమి, ఇలా పంచభూతాలు కాలుష్యం కోరల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నాయి. చిన్నపాటి పట్టణం దగ్గర నుంచి మహామహా నగరాలను ఈ సమస్య వేధిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మరింత అదుపు తప్పింది. సెలవులు ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఈ వరుసలో రాష్ట్రంలో ముందంజలో ఉంది విశాఖ నగరం. మానవుని వ్యవహార శైలిలో మార్పులు రాకపోతే భవిష్యత్తులో సాగర నగరి ప్రజాజీవనానికి అనుకూలంగా ఉండబోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ ప్రకృతి సోయగాలకు నిలయమైన సాగర నగరి. వాణిజ్య అవసరాల కోసం 1933 డిసెంబర్ 19న బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ఓడరేవు నేడు కాలుష్యానికి కేంద్రంగా మారుతోంది. తనకున్న సహజ సిద్ధతతో పరిశ్రమలు తన చుట్టూ నెలకొల్పేలా కీలకంగా వ్యవహరించింది. అలా నగరంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రజలను పొమ్మనలేక పొగబెడుతోంది. విపరీతమైన ఉక్కపోతకు తోడు గాలి కలుషితమవుతుండడం వైజాగ్ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఓడరేవు కార్యకలాపాలకు దగ్గరలో ఉన్న వన్టౌన్, చిలకపేట, చావులమదం ప్రాంతవాసులు కాలుష్యంతో సతమతమవుతున్నారు. నిత్యం దుమ్ము, ధూళితో సావాసం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలికి ఎగిరివస్తున్న బొగ్గు, ఇతర రసాయనాలతో అనారోగ్యానికి గురవుతున్నామని, వాటి బారి నుంచి తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నైట్ పూట చాలా ఇబ్బంది ఉంది. గాలి వచ్చేటప్పుడు దుమ్మి ధూళి చాలా దారుణంగా ఉంటుంది. పనికి వెళ్ళడానికి తెల్లవారు లెగలేకపోతున్నారు ఎవరును. ఆరోగ్యంగా చాలా దారుణంగా ఉంది. వాటర్ లోంచి పురుగులు వచ్చేయడం, కాలువలు పొంగిపోవడం. గాలి వేస్తే మాకు ప్రశాంత గాలి వేస్తుంది అని అనుకుంటాం గానీ గాలి అయితే దుమ్ము వచ్చేస్తుంది. మాకు ఇంట్లో కిటికీలు లేకపోయినా దుమ్ము వచ్చేస్తుంది. ఒక ఫుడ్ తినాలన్నా దుమ్మి చాలా దారుణంగా ఉంది. బట్టలు ఆరబెట్టుకోవడానికి చాలా ఇబ్బంది. వాటర్ కూడా ఎలాగంటే అలాగ ఉంటుంది. మరి లేనిపోయిన జబ్బులన్నీ రావా? ఎలాంటి కలుషితమో ఎవరు అడిగినోళ్ళు లేరు, చేసినోళ్ళు లేరు. గోడ కట్టిన ఏమవుతుందండి? వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. ఆపుతారేటండి? మా గురించి ఆలోచిస్తారా? అలాగే జబ్బులతోని బాధలతోని అన్ని చాలా బాధలు పడుతున్నారు ఇక్కడంతా. నీటిని నిల్వ చేసుకునే డ్రమ్ములు, ట్యాంకులకు ఎంత రక్షణ కల్పించినా ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. నిత్యం ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నా దుమ్ముతో నిండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కాలుష్యం కారణంగా తమ ప్రాంతంలోని ఇళ్లలో ఎవరూ అద్దెకు దిగడం లేదని చెబుతున్నారు. గాలి, నీటి కాలుష్యం కారణంగా చిన్నపిల్లలు శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులకు గురవుతున్నారని పేర్కొంటున్నారు. ఇక్కడంతా పొల్యూషన్ అంటే బాగా డస్ట్ ఎక్కువ ఉంది. కానీ దీనికోసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ దీన్ని చాలా నరకం పడుతున్నాం. దీనికోసం ఏం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం మేము నిలదీయాలనుకుంటున్నాం. మాకు ఇలా నచ్చలేదు. అసలు ఎవరొస్తారో వస్తే దానితో మాట్లాడడానికి అవుతుంది. అయినా కూడా ఎవరు రావట్లేదు, చూడటం లేదు కూడా ఇటువైపు. రోజు తుడకుంటే ఎలాగుంటదండి? రోజు తుడుస్తున్నా అంత దూలుందంటే ఒకసారి ఆలోచించండి. ఓడరేవు చుట్టుపక్కల నివాస ప్రాంతాలతో పాటు పరిసరాల్లోని రహదారుల పరిస్థితి దారుణం. దుమ్ము, ధూళితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చావులమదం, గాజువాక రహదారిపై భారీ వాహనాలు తిరుగుతుండటంతో సమస్య పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలో వెళ్లే వారిని బొగ్గుమసి కమ్మేస్తోంది. కళ్లలోకి దుమ్ము చేరడంతో మండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయంటున్నారు.
ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్తే ఇదంతా డస్ట్ అయిపోతుంది, ఫేస్ అంతా డస్ట్ అయిపోతుంది. ఇది వాటర్ కొడతారు కానీ కావాల్సిన టైంలో కొట్టరు. ఈవినింగ్ టైంలోనూ మార్నింగ్ టైంలో వాటర్ కొడతారు. ఈ డే టైంలో కదా మనకు కావాల్సింది. హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకోబడి డస్ట్ వచ్చేస్తుంది మొహం కళ్ళల్లోకి, మొత్తం బ్లాక్ అయిపోతుంది, షర్ట్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సార్ కంపెనీ నుంచి పొల్యూషన్, ఈ పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్, దీని మీద వచ్చే డస్ట్ కంట్రోల్ చేయట్లేదు. ఈ లారీలు ఎక్కువ తిరగడం వల్ల డస్ట్ ఎక్కువ ఉండిపోతుంది కదా సార్. అది ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ కంటే అద్దాలు ఉంటే పర్లేదు, ఈ 2 వీలర్స్ అనేది మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. రోడ్ నుంచి వెళ్తే ధూళంతా కళ్ళలో పడిపోతుంది, వెళ్ళలేకపోతున్నాం. బొగ్గు పడిపోతుంది సార్ ఈ లారీల వల్ల. ఇప్పుడు ఈ బండి వెళ్తుందా, వెనకాల వెళ్ళాలంటే మొత్తం అంతా కళ్ళలో పడిపోతుంది. పొల్యూషన్ బాగా ఎక్కువ ఉంది సార్. విశాఖ పోర్ట్ కాలుష్యంపై స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా పోరాడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నియమాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ విశాఖ పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. 2018 చివరి నాటికి మార్పు రావాలని ఆదేశించింది. నిరంతరాయంగా నీళ్లు చల్లడంతో పాటు బొగ్గుపై కవర్లు కప్పాలని, పొగగొట్టాల ఎత్తు పెంచాలని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరుతున్నారు. ప్రస్తుతం దుమ్ము ధూళికి ప్రధాన కారణంగా ఉంటున్న కార్గో పరిశ్రమ దూరంగా ఏర్పాటు చేసుకోవాలని పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యానికి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 10 మీటర్ల ఎత్తుతో గోడ నిర్మాణం చేపడుతున్నా ప్రయోజనకరంగా ఉండటం లేదంటున్నారు. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు వీచే గాలులతో కాలుష్యం మరింత పెరుగుతోందంటున్నారు. వీలైనన్ని చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. ఎన్జీటీ రిపోర్ట్లో కూడా మనకి 2018 డిసెంబర్ లోపల వాళ్ళు తగిన చర్యలు తీసుకుని అంబియంట్ ఎయిర్ క్వాలిటీలో PM 2.5 ఎంత ఉండాలో అంత ఉండేలా చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి సౌత్ వెస్ట్ విండ్స్ ఎప్పుడైతే వస్తాయో దానివల్ల మనకి సిటీ మీదకి ఈ దుమ్ము ధూళి ఎక్కువగా పోర్ట్ ఏరియా నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వారు తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలనేదే మేము చెప్తున్నాం. కాలుష్య సమస్య ఉక్కు నగరవాసులకే కాదు, సముద్ర జీవరాశులను వేధిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓడరేవు పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరంలో చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందంటున్నారు. అరుదైన ఆలివ్ రెడ్లే తాబేళ్లు, సముద్ర తిమింగళాలు, ఇతర సముద్ర జీవులు తీరంలో కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్ సముద్రంలో కలవటం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా తయారైందంటున్నారు. పరిశ్రమల నుంచి విడుదల చేసేటువంటి వాటర్లో కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. అంటే దాంట్లో ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ, పీహెచ్ కానీ, ఐరన్ కానీ, అమ్మోనియా కానీ, లేకపోతే హెవీ మెటల్స్ కానీ, ఇతర టాక్సికంట్ మెటల్స్ కానీ అది ఎంత పర్సంటేజ్లో ఉండాలన్న దానికి ప్రతిదానికి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అవుతూ ఎఫ్లూయెంట్ వాటర్ని ట్రీట్ చేసి తర్వాత మాత్రమే ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ చేయాలండి. ప్రతిదానికి ఏ పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేసినా కూడా వాళ్ళు కంపల్సరీగా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ అవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా కంటిన్యూగా పర్సూ చేస్తూ ఆ స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదనేది చూడాలి. విశాఖ నగరం చుట్టూ ఏర్పాటైన పరిశ్రమలతో పాటు ఓడరేవుల కారణంగా కాలుష్యం సమస్య తీవ్రమైంది. చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఈ సమస్య విపరీతంగా వేధిస్తోంది. ఆకర్షణీయ నగరం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖపట్నంలో ఎందుకు కాలుష్యం ఉంది? విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వీటి మీద నియంత్రణ చేయవలసింది ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అది నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే పొలిటికల్గా దాన్ని కంట్రోల్ చేసి అందులో ఆఫీసర్లందరినీ గవర్నమెంటే పోస్ట్ చేసి ఏ ఇండస్ట్రీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పౌరులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మెడ్రాస్ని ఆశ్రయించారు. చేస్తే అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అడిగారు మన పోర్ట్ని. అడిగితే ఇక్కడేం కాలుష్యం బాగానే ఉంది, ఏం లేదన్నారు. అంటే అది వాళ్ళు రికార్డ్ చూసి అది పనికిరాదు, మేము ఒప్పుకోం అని ప్రతి 6 నెలలు వాళ్ళు రిపోర్ట్ పంపించుకున్నారు. దీన్ని ఆ పొల్యూషన్ కాలుష్యం నియంత్రణ చేయమని. పోర్టు చుట్టూ ఉన్న 2-3 ప్రాంతాల్లో గాలిలో దుమ్ము ధూళి అధికమై స్థానిక ప్రజలు శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఒకవైపు ఆరోగ్యశ్రీ నడుపుతున్న ప్రభుత్వం ఇటువంటి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా ఆరోగ్యానికి భంగం కలిగేలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ నగరంలో కాలుష్యం చాప కింద నీరులా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం నివారణకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు పోర్ట్ ట్రస్ట్ చెబుతోంది. ఓడరేవు కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతంలో 10 మీటర్ల ఎత్తుగల గోడ నిర్మాణం చేపడుతున్నారు. ఓపెన్ డంపింగ్ కు ఇప్పటికే స్వస్తి పలికిన యాజమాన్యం
బొగ్గుపై సంచులు కప్పడంతో పాటు నీటిని చల్లుతున్నారు. సంచుల్లోనే ఎగుమతులు దిగుమతులు చేయడంపై దృష్టి పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. పోర్ట్ చుట్టుపక్కల ఉన్న 3 కంటిన్యూస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మెషిన్స్ లో 42 నుంచి 48 రికార్డ్ అవుతోంది. పొల్యూషన్ అనేది ఇట్ ఇస్ ఎ బిగ్గర్ ఇష్యూ. అలా అని పొల్యూషన్ ఏం లేదని ఎవరు అనరు. ఏమీ లేకపోయినా యాక్టివిటీ లేకపోయినా పొల్యూషన్ ఉంటుంది. ఈ వెహికల్స్ వెళ్లేదానికి చూస్తే చాలు. పొల్యూషన్ కి బీచ్ ఎరోజన్ కి సంబంధం ఉండదు. సీ యాక్టివిటీకి బీచ్ ఎరోజన్ కి సంబంధం ఉంటుంది. స్ట్రక్చర్ ఏది కట్టినా అది పోర్ట్ అవ్వచ్చు, ఇంకొకట ఏ యాక్టివిటీ సీలో మనం ఏమి చేసినా దాని ఇంపాక్ట్ ఉంటుంది. నాడు చిన్న బెస్త గ్రామంగా ఉన్న విశాఖ కాలక్రమంలో మహానగరంగా రూపుదిద్దుకుంది. భారీ పరిశ్రమలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, సినీ పరిశ్రమల ఏర్పాటుకు చిరునామాగా మారింది. ప్రముఖ విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజనకు ముందు అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీపడ్డ ఉక్కు నగరం 2014 తర్వాత అన్ని రకాలుగా తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొంటోంది. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా భాసిల్లుతోంది. ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధిలో పోటీ పడుతోంది. ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు సంపాదించింది. అటు ఉత్తరాంధ్ర, మిగిలిన ఎంతో మంది రాష్ట్ర ప్రజలకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇన్ని ఆశలు పెట్టుకున్న విశాఖ మహానగరంలో వాతావరణ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు బాధ్యతతో వ్యవహరించాలి. నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంటూ అందరినీ ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించేందుకు సహకరించాలి. అధికారులు కూడా నగర భవిష్యత్తు కోసం పాటుపడాలి. ప్రకృతి ఒడిలో అందమైన సుందర నగరం విశాఖపట్నం. కానీ ప్రస్తుతం కాలుష్య కోరల్లో మగ్గిపోతోంది. ఈ కాలుష్యం వల్ల 1 టౌన్ వంటి ప్రాంతాల్లో ఎంతో మంది ప్రజల ఆరోగ్యాలు కూడా ఇబ్బంది కలుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పోర్టు యాజమాన్యం దీని మీద దృష్టి సారించి కాలుష్యాన్ని తగ్గించే రీతిలో ఆధునిక పద్ధతులను అవలంబించాలి. కెమెరామెన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.